హాయ్ హలో అండి. 'బిగ్ బాస్' 16వ రోజు రివ్యూ చూద్దాం రండి. మా లగ్జరీ బడ్జెట్ వచ్చేసింది అంటే నిఖిల్ సింపుల్ కాదమ్మా, ఇది మనం కాపాడలేం, 3 డేస్‌లో ఫినిష్ చేసేయాలి అని విష్ణు అంటుంది. థ్యాంక్ యూ మా టీమ్‌కి వచ్చినందుకు నిఖిల్ విష్ణుతో అంటే విష్ణు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆ పక్క నబీల్ నాన్న సారీ చెప్దామని మర్చిపోయా, సారీ అంటే ప్రేరణ హగ్ చేసుకొని పర్లేదు అంటుంది. మన ఇద్దరం ఒకే క్లాన్లో ఆడదామంటుంది. లగ్జరీ బడ్జెట్ ఉంది కనుక బయట వారు లోపలికి రావద్దని పృథ్వీ అంటారు. యస్మితో మణికంఠ ఇది నామినేషన్ అక్కడితో వదిలే అంటే లేదు నేను వదలను, తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు, ఒక్క చిన్న తప్పు చేసిన అది చాలా పెద్దగా, ప్రతి వారం నేను నామినేషన్ చేస్తాను, ఇది నామినేషన్ అంతే ఏమీ ఆలోచించకని వెనక నుంచి హగ్ చేసుకొని మనీ యస్మితో అంటారు. సరే సరే ఓకే వదిలే అని సీరియస్గా చెప్తే సరే ఓకే వదిలే అంటావా అని మనీ అంటాడు. అక్కడి నుండి మనీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి యస్మిన్ వెనక నుంచి హక్ చేసుకొని సారీ చెప్తే నువ్వెంత చేసినా ప్రతి నామినేషన్లో వేస్తా అని మనీతో అంటుంది యస్మి. వెయ్యి నామినేషన్లో వెయ్యి, కాఫీ కావాలా అంటే వద్దని మా యష్మి అంటుంది. బిగ్ బాస్ ప్లీజ్ టూ మచ్, నాకు అవ్వడం లేదు, ప్లీజ్ స్టాప్ ఇన్, నాకు కోపం వస్తుంది చాలా అని బెడ్ మీద పడుకొని ఏడుస్తుంది. 16వ రోజు ఉదయం 8 గంటలకి అక్కడి పక్కడి దీసేర్ అనే సాంగ్ వస్తుంది. అందరూ లేచి డ్యాన్స్ చేస్తారు. ఉదయం 10:45 లివింగ్ ఏరియాలో అందరూ కూర్చొని ఉన్నారు. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, కూటి కోసం కోటి విద్యలను మీరు వినే ఉంటారు, అది బయట ఎక్కడ పనికి వచ్చినా రాకపోయినా బిగ్ బాస్ ఇంట్లో మాత్రం ఇప్పుడు మీకు బాగా పనికొస్తుంది. ఈ వారం రేషన్ సంపాదించుకునే సమయం వచ్చింది. బిగ్ బాస్ మీకు సమయానుసారం కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు. అందులో ఎక్కువ గెలిచే క్లాన్ సభ్యులకు వారి మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందే అవకాశం వస్తుంది అని అనౌన్స్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ క్లాన్ సభ్యులతో మాట్లాడుతూ చంచాలకు కొన్ని మాటలు చెప్తారు. అందులో ప్లాస్ ఉన్నాయి, మనం పట్టుకొని మనం ఫైట్ చేయాలి, అందరిది ఒకటే మాట ఉండాలి, గివ్ అప్ ఇవ్వకూడదని అబ్బాయి వాళ్ళకు కూడా క్లాన్ సభ్యులకి చెప్తారు. మధ్యాహ్నం 12:40 బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. రేషన్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ ఫోటో ఫెట్టు ఆగేటట్టు. ఇరు క్లాన్స్ నుంచి పోటీ పడే సభ్యులు ఛాలెంజ్ గెలవడానికి వారి చీఫ్ ఫొటోస్ పెట్టవలసి ఉంటుంది. ఫోటో స్టార్ట్స్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది అంటారు. అభయ్ క్లాన్ స్పీడ్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, ఎందుకంటే వారిని హోల్డ్ చేసే స్ట్రెంగ్త్ ఉండాలని యస్మి అంటుంది. ఇరు క్లాన్స్ గేమ్ గురించి చర్చించుకుంటారు. పృథ్వీ నబీల్ ఫోటోలు పెడతారు. సీత సంచాలకురాలుగా ఉంటుంది. మధ్యాహ్నం 12:45 ఇద్దరు ఫోటో పెట్టి ఒకరినొకరు తోసుకుంటారు. ఫాజ్ అని సీత అంటుంది. బిగ్ బాస్ ఫాజ్ అని చేసినట్టు లేదు, ఒకరినొకరు పట్టుకున్నట్టు లేదని డిఫెండ్ చేసుకోవచ్చు అని అంటారు. మళ్ళీ ఫోటోలు పెట్టి ఫిల్ చేసి పృథ్వీ నబీల్ పట్టుకుంటారు. డిస్క్వాలిఫైడ్ అనే ఇంటి సభ్యులందరూ అరుస్తారు. నేను చూస్తున్నాను సీత అంటుంది. చివరికి పృథ్వీ డిస్క్వాలిఫైడ్ అయ్యి నబీల్ గెలుస్తారు. నబీల్ని మై గాడ్ టైగర్ అని ఆదిత్య అంటారు. సీత కాంతారా క్లాన్ విన్నర్స్ అని అనౌన్స్ చేస్తారు, ఆల్ ద రూల్స్ అని. మధ్యాహ్నం 1 గంటకి నిఖిల్ అబ్బాయి మాట్లాడుకుంటారు. అరే విష్ణుప్రియ అన్నదంటే ఓకే, సోనియా అంటే తీసుకోలేకపోతున్నా, మన గురించి తెలిసిన వారు అలా మాట్లాడితే ఎలా ఉంటుంది అబ్బాయి బాధపడుతూ నిఖిల్తో అంటారండి. మనీ నబీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. పోయి పెట్టాలంటే టైం పడుతుంది, వాడిని తోసుకుంటూ పోయేవాడిని, ఫొటోస్ తీసేసేవాడిని అని అంటారు. పక్క సోనియా పృథ్వీ మాట్లాడుకుంటారు. నువ్వు యస్మిని డ్రెస్ ఏదో బాగుంది అంటే నీకోసం ఇలాగే తెప్పించుకుంటా అని అందంట కదా, నీకు యస్మి అంటే ఇష్టం అంట కదా అని సోనియా అడుగుతుంది పృథ్వీని. యాజ్ ఏ పర్సన్ నాకు ఇష్టం, నువ్వు కూడా నాకు ఇష్టం యాజ్ ఏ పర్సన్ అని పృథ్వీ అంటారు. నిఖిల్ సీత మాట్లాడుకుంటారు. విష్ణు సోనియా ప్రేరణతో ముగ్గురు 3 విధాలుగా వేరేలాగా ఉన్నావు అంటే నాతో వేరేలా ఉంటావు కదా, అట్లుండకు అంటున్నా, నేను ఆటలో ఏముందో నువ్వు చెప్పట్లేదు కూడా అంటే నువ్వు అడగట్లేదు కూడా అని నిఖిల్ అంటే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ వస్తుందిరా అని అభయ్ అంటారు. అందరూ పగలబడి నవ్వుతారు. సాయంత్రం 4:15 బిగ్ బాస్ ఇస్తున్న 2వ ఛాలెంజ్ నత్తలా సాగకు, ఒకటి వదలకు. ఈ ఛాలెంజ్లో ప్రతి క్లాన్ నుండి 2 సభ్యులు నత్తలా మారిపోయి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు క్యాబేజీలు చేర్చవలసి ఉంటుంది. ఎక్కువ క్యాబేజీలని ఎండ్ పాయింట్ వరకు ఎవరు చేరుస్తారో వారు ఈ ఛాలెంజ్లో విజేతలుగా నిలుస్తారు అంటారు. సోనియా నిఖిల్ శక్తి క్లాన్ నుండి, ప్రేరణ ఆదిత్య కాంతారా క్లాన్ నుండి ఆడతారు. సంచాలక మణికంఠ. ఇరు క్లాన్ సభ్యులు ఛాలెంజీలో ఆడతారు. ఆడిన తర్వాత నిఖిల్ క్లాన్ శక్తి క్లాన్ గెలుస్తుంది. ప్రేరణ అరుస్తుంది, చివరికి నాకు క్యాబేజీలు పెట్టలేదు, ఇంకా బ్రజర్ మోగలేదని. లేదు ఎన్ని క్యాబేజీలు ఉంటే అన్ని క్యాబేజీలే పెట్టాలని చంచాలక అంటే తొక్కలో చంచాలక అని ప్రేరణ అంటుంది. ఓకే డన్ అని మణికంఠ అంటారు.
శక్తి క్లాన్ విజేతలుగా నిలుస్తారు ఈ ఛాలెంజ్లో. అబ్బాయి ఆదిత్య గారితో అంటారు, నువ్వు హైపర్ అవుతున్నావు, స్టార్టింగ్ పాయింట్లోనే స్ట్రక్ అయ్యావు, బ్రీతింగ్ ప్రాబ్లం ఏమో తెలియదని అబ్బాయి ఆదిత్య గారితో అంటారండి. యస్మి, మీరిద్దరూ చాలా బాగా ఆడారు, మీరిద్దరూ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, జస్ట్ కొంచెంలో అని యష్మి అంటుంది. ఇరు క్లాన్స్ ఆట గురించి చర్చించుకుంటారు. 7:15 బిగ్ బాస్ ఇస్తున్న ఆఖరి ఛాలెంజ్ బూరన పట్టు రేషన్ కొట్టు. ఇరు క్లాన్ నుంచి సరైన సభ్యుడు ఈ ఛాలెంజ్లో పాల్గొనవలసి ఉంటుంది. స్టార్టింగ్ బజర్ మోగగానే ఎదుటి సభ్యుడి మీద అతికించిన బెలూన్స్ పగలగొట్టాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో ఆ క్లాన్ సభ్యులు ఈ ఛాలెంజ్లో విజేతలుగా నిలిచి తమకు నచ్చిన ఆహారాన్ని పొందే అవకాశాన్ని పొందుతారు. నిఖిల్, అభయ్ ఆడతారు. సోనియా సంచాలకురాలు. రాత్రి 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఒకరు బెలూన్స్ ఒకరు పగలగొడతారు. బయటికి వచ్చి ఆడితే డిస్క్వాలిఫై చేస్తా అనే అబ్బాయి గురించి సోనియా అంటుంది. చివరికి ఆరెంజ్ 12, బ్లూ 15 శక్తి క్లాన్ విన్నర్ అని సోనియా అనౌన్స్ చేస్తారు. అబ్బాయి బిగ్ బాస్కి చెప్తారు. సంచాలక డిసిషన్ ఫైనల్. బిగ్ బాస్, నేను ఏ గేమ్ ఆడనని బిగ్ బాస్తో అబ్బాయి అంటారు. యస్మి, బాల్స్ లోపలికి వెయ్యాలి కదా. సంచాలక, చీటర్, యు ఆర్ మళ్ళీ ప్రూఫ్ చేసావు, యు ఆర్ ది చీటర్ అని యష్మి అంటుంది.